పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమేలయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకల కొలికిరో పాడవేమో వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువులు తడిసిన మధుర సభా. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మన గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు వేశానో నాకే తెలియలేదండి. నిన్న బయట కూర్చునేసరికి చాలా రకాల మొక్కలు కనిపించాయి. తమలపాకులు ఒక 3 రకాలు కనిపించాయి, నేరేడు, సపోటా, బొప్పాయి, మామిడిలో 3 రకాలు, అండ్ పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, మల్లె మొక్కలు, రేగుపళ్ళు, పారిజాతము, సంపంగి, దేన్ని నేను వదలలేదండి. ఒకటి తెచ్చేస్తూ వేసేస్తూ ఉన్నాను. దీనికైతే నాకు 2 ఇయర్స్ పట్టింది. అండ్ ఇక్కడ స్టార్ ఫ్రూట్, కరివేపాకు, మామిడి ఏంటి తక్కువ ప్లేస్లో చాలా ఎక్కువ మొక్కలు నేనైతే వేయగలిగాను. అలా అని తేగానే కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేయలేదండి. వేసేసినా కూడా దానికి ఎండ తగలకపోయినా లేకపోతే దాని నీడ వేరే మొక్కకి వచ్చేసి ఆ మొక్క ఎదుగుదల లేకపోయినా కూడా దాన్ని అటు ఇటు మార్చడం వల్ల కొన్ని మొక్కలైతే నేను మిస్ అయ్యాను. పోయింది పొల్లండి. సో మళ్ళీ కొత్త మొక్కను తెచ్చి వేశాను. అలాగే సంపంగి అయితే ఇప్పటికి 3వసారి వేయడం. మామిడి 5 మొక్కల్లో నాకు 3 మిగిలాయి. అండ్ తమలపాకు అయితే ఎన్నిసార్లు వేసుంటానో. జాములో ఒక 5 రకాలు వేశానండి. అట్లనే మల్లెలో వేశాను. నెక్స్ట్ మందారాలు, కనకాంబరాలు, గులాబీలు, ఏ మొక్కని వదలలేదండి. ఆకుకూరలు చాలా రకాలు వేశాను. మిర్చి, టొమాటోస్, ఇవైతే మీ అందరికీ తెలిసిందే. అంజీర్ ప్లాంట్ అయితే ఆ గోడకు ఆ మూల ఉండిపోయిందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చూడాలి మరి ఎంత ఎదుగుతుందో. సో కనకాంబరాల్లో కట్టుకునే కాగడాల దగ్గర నుంచి గ్రేప్ ప్లాంట్ ఏది వదలలేదండి. నేను చెప్తున్నా, నా కళ్ళకి కనిపించి మన టెంపరేచర్కి సెట్ అయ్యి మన శాండ్కి సెట్ అయ్యే ప్రతిదీ కూడా, మన ల్యాండ్కి సెట్ అయ్యే ప్రతిదీ కూడా తెచ్చాను. అండ్ ఈ మొక్కల కోసం అయితే మేము కార్ పార్కింగ్ అని గచ్చి చేసుకున్నామంటే అదంతా కూడా చెక్కేశాను. అండ్ కార్ తీసుకునేదైతే ఇంకొంచెం ముందుకు పోస్ట్ పోన్ అయిపోయిందండి. నా దగ్గర విరజాజి చాలా ఉన్నాయండి. మీరైతే వీడియోలో అలా చూస్తూ వెళ్ళండి. నేనైతే చెప్పాల్సింది ఇది కాదండి. ఈ ఇంటికి వచ్చి మేము 25 ఇయర్స్ దగ్గర అవుతున్నదండి. అంతకుముందు అయితే ఒకలాంటి మొక్కలు ఉండేవి, కానీ పార్కింగ్ కోసం అనేసి మేము కొంత గచ్చది చేసేసాము, గేట్ అది మార్చేసుకుని అన్నీ చేసాము. కానీ భగవంతుడు ఒకటి తలుస్తాడు కదండి. ఈ టైంలో అయితే కార్ అంత నెసెసిటీ లేదు అని మా బ్రెయిన్లోకి ఎలానో వచ్చేసింది. ఎప్పుడు కార్ అనుకున్నా కూడా అది పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నదండి. అఫ్కోర్స్ నాకు మా వారికి ఇద్దరికీ బళ్ళు ఉన్నాయి. అండ్ పిల్లలైతే ఇప్పుడు బళ్ళతో అవసరం లేదు. అందరూ కూడా వాళ్ళ కెరియర్లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి. ఇది గోల్డెన్ సంపంగ ఏదో పువ్వు పేరండి, మర్చిపోయాను. అది ఇంతవరకు పుయ్యలేదు. ముందు తెచ్చిన సింహాచలం సంపంగిలు ఇవన్నీ కూడా పూసాయి, ఎండల్లో పోయాయి. అండ్ ఇక్కడ కనకాంబరం విత్తనాలని ఆ మొదల్లో పడేయడం వల్ల మొన్న వచ్చిన వర్షానికి మనం పోసే నీటికి కొంచెంగా బయటికి విత్తనాల నుంచి మొక్కలైతే వస్తున్నాయండి. మొన్నటి వరకు చిలక ముక్కు పూలు, చామంతి పూలు దేవుడి పూజకు సూపర్లా పనికొచ్చాయి. అండ్ అవి కాలం చెల్లేసరికి ఇప్పుడు మందారాలు, కనకాంబరాలు, పారిజాతం కూడా ఇంకా పూస్తూనే ఉన్నదండి. అండ్ శంకు పూలండి, మాకు ఎప్పుడు ఒక్క మొక్క దాని తాలూకా టిప్స్ని చదివేయడం వల్ల ఎంత పెద్ద మొక్క అయిపోయిందో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో వీడియోలో అయితే నేను ఏం మొక్కలు వేసాను ఇవంతా కూడా మీకు కనిపిస్తూనే ఉంటుందండి. మన టాపిక్ అయితే ఇది కాదు. మన ఫ్యామిలీలో 10th క్లాస్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. రేపు ఎల్లుండి సెలవు అనుకుంటాను. సో కొంచెం కూల్ అండి అందరూ కూడాను. ఇప్పుడు అంతా అమ్మవార్ల పండగ సీజన్ అండి. మా ఊరు వైపు అయితే తీర్థాలు, మా చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా తీర్థాలు అవుతున్నాయి. అండ్ ఉగాది పండగ వస్తే అమ్మవార్లకి సందడండి. సో తీర్థము పండగ అనేసరికి నాకు కొన్ని జ్ఞాపకాలు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది మనుషులు కూడా గుర్తుకొస్తూ ఉంటారు.
పల్లెటూరులో తీర్థం అనుకోండి ఇంకా బావుంటది. ఊరి వాళ్ళందరం కూడా అప్పుడే కలుస్తూ ఉంటాము. సో, ఒక సంవత్సరంలో ఒకరోజు అందరూ కూడా ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటే చాలా బాగా అనిపిస్తది. అందులో గుంపులుంటాయి, మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. భలే భలే అనిపిస్తదండి. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తాదో సంవత్సరంలో ఒకరోజు కలిసినప్పుడు అందరితో కూడా కలివిడిగా ఉన్నాము, మనస్ఫూర్తిగా పలకరించామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసాక ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. సో, నేను ఇక్కడ చెప్పేదేంటంటే లైఫ్‌లో ఎప్పుడూ ఎవరిని కూడా చులకనగా చూడడం కానీ, గాయపరచడం కానీ, వేస్ట్ ఫెలోస్ అన్నట్లుగా ఉండటం కానీ అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా సరే అతనికి ఏదో ఒక బలహీనత ఉంటది. అండ్ ఎలాంటి బలహీనుడైనా సరే అతనికి భగవంతుడు ఏదో ఒక బలం అతనికి తెలియకపోవచ్చండి. ఆ టైం వస్తే అతను బయట పడతాడు. ఆటోమేటిక్‌గా దేవుడు ఆ శక్తి ఇస్తాడండి. మీకు అర్థమవుతుందా? సో, అందుకే ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయకూడదండి. ఎవరిలో ఏ శక్తి దాగుందో ఎవరికి తెలుసండి? 5,00,000 విలువ చేసే చెక్ మీద సంతకం పెట్టడానికి రూ. 5 పెన్ చాలండి. ఆ టైంకి ఆ పెన్నే గాని కనిపించలేదనుకోండి, అప్పుడు ఆ పెన్ వాల్యూ తెలుస్తది. అట్లనే చెరువులో నిండుగా నీరుందనుకోండి, చేపలన్నీ కూడా చీమలు తినేస్తాయి. కానీ ఒక్కసారి చెరువు ఎండడం స్టార్ట్ అయిందనుకోండి, నీళ్ళు అయిపోగానే చీమలు ఏం చేస్తాయో మనందరికీ తెలుసు. అట్లనే ఇంకోటండి, ఒక చెట్టు నుండి కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. అగ్గిపుల్ల చాలా ఈజీగా కనిపిస్తుంది ఆ టైంలో, కానీ చెట్లను మంట పెట్టాలి అంటే ఒకే ఒక అగ్గిపుల్ల చాలండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవండి. మన కాలి కింద ఉన్న ధూళి కూడా ఒక్కోసారి కంట్లో పడిందనుకోండి, అది నరకానికి మించి చూపిస్తుంది. సో, ఎదుటి వారిని కానీ లేకపోతే మనకి పడని వారిని కానీ ఎప్పుడూ కూడా అస్సలు చులకన చేయొద్దు, తక్కువగా చేసి చూడొద్దు. అండ్ అంచనా కట్టొద్దండి. మీరెవరండి వాళ్ళని అంచనా కట్టడానికి? వాళ్ళ వాల్యూ మనకేం తెలుస్తుంది? మన మనసులో వారి పట్ల చులకన భావం ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయనో, అందంగా లేరనో, లేకపోతే సొసైటీలో వాళ్ళకి పరువు లేదనో, వాళ్ళు కొంచెం లో క్లాస్ వాళ్ళనో, లేకపోతే మనకంటే తక్కువ జాబ్లో ఉన్నారనో మీకు అర్థమవుతుందా అండి? సో, వాళ్ళని తక్కువగా అంచనా వేసి, చులకనగా చూసి, వాళ్ళ మనసులను గాయపరచడం ఇలాంటివన్నీ చేశారనుకోండి, భవిష్యత్తులో వాళ్ళతో ఏం అవసరం వస్తుందో. కాబట్టి మనమే పెద్ద నష్టం చేసుకోవడానికైతే ఫస్ట్ ఒక విత్తనం వేసినట్టేనండి. మాటదే ఉందండి, చాలా ఈజీగా అనేస్తారు, కానీ అది భరించేవాడికి మాత్రం చాలా బరువుగా ఉంటుంది. అనేవాళ్ళు ఏదో ఒక విధంగా మాటల్ని విసిరేసి వెళ్ళిపోతే అది భరించే వాళ్ళకి మనసులో నాటుకుపోతుందండి ఒక విత్తనంలాగా. సో, ఈరోజు చులకనగా చేసేవాళ్ళు భవిష్యత్తులో మనకి ఏ అవసరంలో వస్తారో మీకు అర్థమవుతుందా? నర్సులనో లేకపోతే ఇంకొకరినో చాలా ఈజీగా తీసేసుకుంటాం, కానీ ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంపౌండరో, ఒక నర్సో, లేకపోతే ఎవరో ఒక చిన్న జాబ్ చేసేవాళ్ళు మనకి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఈజీగా ఒక దారి చూపించవచ్చండి. లేదా ఒక పెద్ద పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ ఉండే ఒక ప్యూనో లేకపోతే అక్కడ గేట్ కీపర్ ఎవరో ఒకరి ద్వారా మనకు ఆ పని ఒక్కోసారి చాలా ఈజీగా అయిపోతుందండి. సో, జాబ్ పరంగా కానీ, ఆస్తి పరంగా కానీ, అందం పరంగా కానీ, లేకపోతే మీ మనసులో ఏముందో మీ ఆలోచనలకు తగినట్లుగా వాళ్ళు లేరనో, లేకపోతే ఏదో ఒక రీజన్తో వాళ్ళని కానీ మీరు హర్ట్ చేశారు అంటే మీరు వాళ్ళకి గౌరవించాలి, లేకపోతే విలువ ఇవ్వాలి, లేకపోతే మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, ఇలా నేను చెప్పట్లేదండి. వాళ్ళు హర్ట్ చేయొద్దు, వాళ్ళని మీరు హర్ట్ చేయొద్దు. వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. మీరు మాటలు విసిరేసి ఏదో ఒకలాగా ఇదేసి వాళ్ళని ఒక చలిచేమల్లాగో, లేకపోతే తొట్టి గ్యాంగ్ అనో, లేకపోతే అలాంటి వాళ్ళతో చాలామందికి ఉంటుందండి ఈ ఫీలింగ్. నాకు బాగా తెలుసు. నా ఫ్రెండ్ సర్కిల్లోనే కొంతమంది కొంచెం నేను అందరితోనూ మాట్లాడతానండి. సో, అలా ఉండేటప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయండి. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్, వాళ్ళకి సరైన చదువు లేదు, సరైన వసతులు లేవు, వాళ్ళు ఎలాంటి పనులు చేసుకొని బతుకుతారంటే కూలి పనులని, ఇలాంటివి కూడా నేను విన్నానండి. కానీ నేనైతే మాత్రం అందరితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నాకు ఎక్కడైనా సరే ఏదైనా చిన్న చిన్న వర్క్ అది అవ్వాల్సి వచ్చినప్పుడు వీళ్ళే తర్వాత ఆదుకున్నారండి. ఏంటి చెప్పలేమండి, చలి చీమల చేత చిక్కి ఉన్నది కదండి, చావది సుమతి అని పేరు గుర్తు రావట్లేదు. సుమతి శతకంలో మనకి ఈ వేమన శతకము, సుమతి శతకము ఇవన్నీ కూడా చాలా బాగా వస్తే మనకు ఆటోమేటిక్గా లైఫ్లో ఎలా ఉండాలి ఇదంతా కూడా ఈజీగా తెలిసిపోతుందండి. దీనికి సంబంధించి మనం పెద్ద పెద్ద కావ్యాలు చదవాల్సిన పని లేదు. అలానే భగవద్గీత ఎవరి దగ్గరైనా ఉందనుకోండి, తెలుగులో తీసుకోండి. సాంస్క్రిట్లో మనకి కష్టంగా ఉంటే తెలుగులో అవి రాసి ఉంటాయి అండ్ మీనింగ్తో ఉంటాయి. ఎంత చక్కగా వర్ణిస్తారండి మనం ఎలా బ్రతకాలన్నది.
ఏంటి ఒక్కోసారి మనం తొక్కిన రాయే రేపు శిలగా మారి గుడిలో దైవంగా వస్తే మనం చేతులు జోడించక తప్పదండి. మన జీవితం కూడా అంతే. ప్రతి ఒక్కరిని చులకనగా చూస్తూ, తేలిగ్గా మాట్లాడేస్తూ, ఫ్యామిలీ వాళ్ళ మీద కూడా రాళ్ళు విసిరేస్తూ పెద్దేం కాదు అన్నట్లుగా ప్రతి ఒక్కరిని వీళ్ళు పిల్లల్ని, భార్యని, లేకపోతే ఇంట్లో వాళ్ళని, పనోళ్ళని, అందరినీ, కొలీగ్స్ని, తమ కింద పనిచేసిన వాళ్ళని అందరినీ కూడా ప్రతి విషయంలో తేలిగ్గా నాలుగు మీద ఎలాగా ఏమంటారండి తేలిగా అలా వదిలేస్తూ ఉంటారు. సో ఇలా కనుక చేశారంటే వీళ్ళతో ఎవ్వరూ ఉండరు. లాస్ట్కి ఒంటరితనం తప్పించి రెండో ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళకు ఉండదండి. చులకనగా మాట్లాడితే మీకు మీ మనసులో విలువ లేదని వాళ్ళకి అర్థమైపోతుంది. మీ మనసులో విలువ లేదు కాబట్టి మీరు చులకనగా మాట్లాడుతున్నారు అన్నది అందరికీ తెలుసు. కానీ మీరు విలువ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ మనసునైతే గాయపరచకూడదండి. మీ మనసులో ఉంచుకోండి. మీకు ఏదైనా ఫీలింగ్ ఉంటే మిమ్మల్ని ఎవడో బయటికి చెప్పమనట్లేదు. మీరు ఇచ్చే మార్కులు కూడా వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు మీరు సుఖంగా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా డబ్బుతో ఉన్నారు, మంచి కారులో ఉన్నారు, బాగా బంగారం కొనుక్కున్నారు, పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎన్నో ఎకరాల తోటలు ఉన్నాయి, మీరు పని చెప్తే చేసేందుకు 10 మంది నౌకర్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మీకు అర్థమవుతుంది, అన్నీ ఉంటాయండి. కానీ కొద్ది రోజులకి మీరు ప్రతి ఒక్కరిని కూడా ఇలా తేలిగ్గా మాట్లాడుతూ, నిందిస్తూ, అవమానిస్తూ, ఈజీగా వాళ్ళు మంచి చేసినా కూడా మీరు వేలెత్తి చూపిస్తూ ఉంటే మీ దగ్గరికి ఎవ్వరూ రారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ ఈ చులకన భావాన్ని మనం ఎదుర్కొంటున్నాం అనుకోండి, మనం ఏం చేసినా నచ్చదు, ఏం చెప్పినా నచ్చదు, మనం ఉన్నా నచ్చదు, మన ఎగ్జిస్టెన్సే నచ్చదు, మనం మంచి చీర కట్టుకున్నా నచ్చదు, బాగా దువ్వుకున్నా నచ్చదు, దువ్వుకోకపోయినా నచ్చదు, మాట చెప్పినా నచ్చదు, చెప్పకపోయినా నచ్చదు, వంట చేసినా నచ్చదు, పనులు చేసినా నచ్చదు, చేయకపోయినా నచ్చదు. ప్రతి దానికి కూడా మనల్ని ఏదో ఒక విషయంలోని, మాట విషయంలోనో, డ్రెస్సింగ్ విషయంలోనో, లేకపోతే ఏదైనా పని విషయంలోనో వేరొకరితో పోల్చి చూసి ఇంట్లో ఉంటున్నామనో, లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింటి తరఫు నుండి ఇంకొకలాగా ఏదో ఒక విషయంలో మనం నిరంతరం చులకనగా చూస్తూ మాట విసిరేస్తూ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేస్తాం? ఒక్కటి నిజమండి, మనం ఫెయిల్యూర్లో ఉన్నంత వరకు మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలానే మనం ఏం సాధిస్తాము, ఎలా సక్సెస్ చూపిస్తాము? ఒక చదువులో అనుకోండి సక్సెస్ చూపించగలము, ఒక జాబ్లో అనుకోండి జాబ్ వస్తే సక్సెస్ అయినట్లే, డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ చదువుకొని జాబ్ చేయడానికి అవ్వక ఇంట్లో మాత్రమే ఉంటూ పిల్లల్ని, ఫ్యామిలీని, వీళ్ళందరినీ చూసుకుంటూ ఉండే వాళ్ళ సక్సెస్ ఏంటి? అసలు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు? సక్సెస్ అయితే అందరూ మనకి అవైలబుల్గా ఉంటారు, మనల్ని ఎవ్వరూ కూడా చిన్న చూపు చూడరు. కానీ మన సక్సెస్ని వాళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తాం? ఇదో పెద్ద ప్రశ్న అండి. ఇంట్లో వాళ్ళ సదుపాయాలకి కావాలి, పాలు, నీళ్ళు, కరెంటు, గ్యాస్, వంట, బయట పనులు, బ్యాంక్ పనులు, పోస్ట్ ఆఫీస్ పనులు, ఇవన్నిటికీ కూడా మనం చూసుకుంటాము. గ్రాసరీని చూసుకుంటాము, బడ్జెట్ వేస్తాము, దేంట్లో ఎంత సేవ్ చేయొచ్చో వేస్తాము. అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు మనల్ని పిలిచినా కూడా అందుబాటులో ఉంటాము, పిల్లలకి, పెద్దోళ్ళకి. అండ్ అనారోగ్యాలు ఏమైనా వచ్చాయనుకోండి చూసుకోవడానికి అవైలబుల్గా ఉంటాము. వాళ్ళకి మంచి వంటలు, హెల్దీ టేస్టీ రెసిపీస్ చేయడానికి కూడా మనము టైం కేటాయిస్తాము. అయినా సరే మన వాల్యూ తెలియలేదనుకోండి, అప్పుడు రోజుకి మనం చేస్తున్న పని మనకు ఒక భూతంలా కనిపిస్తుంది. అండ్ ఫ్రస్ట్రేషను, స్ట్రెస్, ఇవన్నీ కూడా ఇంకా నాకు అసలు ఈ వర్డ్స్ యూస్ చేయడమే ఇష్టం ఉండదండి. కాకపోతే ఇవాళ అందరి నోటంట కూడా అవే వస్తున్నాయి కాబట్టి అంటే ఒకలాంటి విసుగు వచ్చేస్తుంది, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. సో ఎందుకు చెయ్యాలి, ఎందుకు లేవాలి, ఏం చెయ్యాలి, లేచి ఏం ప్రయోజనం, ఇలా కూడా అనుకుంటామండి. అండ్ ఆ టైంలో నెమ్మదిగా ఒక భూతం వస్తుందండి, అదే ఒంటరితనం. ఆల్రెడీ ఎవరైనా సరే ఈ ఫేజ్కి వచ్చేసినా, లేకపోతే కొంచెంగా చిరాగ్గా మీ లైఫ్లో ఏమైనా అనిపిస్తున్నా, లేకపోతే ఏదో తెలియని నిశ్శబ్దం మీ మనసులోకి వస్తున్నా కూడా మీరు వెంటనే అలర్ట్గా ఉండాలండి. సో మీ మీద మీరు దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసిందని మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కాస్తంత ప్రతిరోజు కూడా వాకింగ్ చేయాలి, ఆరు బయట చేయాలండి, ఎండ తగిలేలా చూసుకోవాలి. అది మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా మీ ఇష్టము. అండ్ యోగా కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చాలండి. ఒకవైపు ముక్కు
ఒకవైపు నుండి గాలి పీలుస్తూ రెండో వైపు నుండి ప్రాణాయామం, అనులోమ విలోమాలు అంటారు కదండి. అంటే పెద్ద పెద్ద వర్డ్స్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. నేను కూడా యోగాలోని ఆ పేర్లు అయితే అంత గుర్తుపెట్టుకోనండి, కానీ ఊపిరి పీల్చి ముక్కు ద్వారా ఊపిరి తీసుకుంటూ కంప్లీట్గా మళ్ళీ వదిలేది మన బ్రెయిన్కి చాలా కూల్గా అనిపిస్తుందండి. ఎక్కువ లెవెల్లో ఆక్సిజన్ని మనం తీసుకుంటే బ్రెయిన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడికి అది చల్లారింది అనుకోండి, ఆ తర్వాత మనం కూల్గా ఆలోచించవచ్చు. అండ్ మీరు ఎప్పటి నుండో చేద్దాం అనుకున్న పనులు, మీకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన పనులు చెయ్యాలని ఉన్నా కూడా వీలు కాకో దేనికోనండి ఏదో ఒకటి వస్తుందండి. ఈ ఫ్యామిలీ అంతా సజావుగా ఉన్నారనుకోండి, మన గురించి మనం మర్చిపోతామండి. వాళ్ళ ప్రేమలోను వాళ్ళ బాధ్యతల్లోనూ మనల్ని మనం పూర్తిగా కోల్పోతాం. ఇది చాలా సహజం. కానీ వన్స్ మీకు కనుక ఈ ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఇంకెంతవరకు పెట్టిన శ్రమలో పెట్టండి, ఫ్యామిలీని చూసుకోండి, చాలా బాగా చూసుకోండి. కానీ మీకంటూ కూడా ఏదో ఒక విధంగా కూడా టైం తీసుకోవాలండి. సో మీ హాబీస్ మీద ఫోకస్ చేయండి, మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చండి, మీ హెయిర్ స్టైల్ మార్చండి. లేదంటే ఒక్కసారి పార్లర్కి వెళ్ళి చక్కగా ఫేషియల్ మసాజ్ చేయించుకోండి, తప్పు లేదండి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నేను దీన్ని కెమికల్స్ గురించో క్రీముల గురించో లేకపోతే ఇంకోటి చెప్పట్లేదండి. మీ ఫేస్కి సూట్ అయ్యే ఒక మంచి హెయిర్ కట్ మసాజ్ చేయించుకున్నారనుకోండి, చాలా బాగుంటుందండి. ఫేషియల్ మసాజ్ చేయించుకుంటే బ్రెయిన్ అంతా కూడా ఒకలాంటి రిలాక్సేషన్ వస్తుంది. సో కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా, డ్రయర్ ఏమీ పెట్టేయకుండా, మీకు అర్థమవుతుంది, హెయిర్కి డ్రయర్ పెట్టకుండా చక్కగా సింపుల్గా న్యాచురల్గా ఒక్కసారి చేయించుకోండి. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చండి. ఏమంటారు, చుడిదార్లు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, శారీస్లు ఏమైనా రకాలుంటే అవి చేయండి. అండ్ బడ్జెట్ని అనుకరించి ఇవన్నీ చేయండి. ఆ తర్వాత యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్. అంటే ఇంతవరకు ఉప్పు కారాలు మసాలాలు దట్టించి తిన్నారు కదండి, ఇప్పుడు కొంచెం వాటి నుండి పచ్చి వాటికి రండి. క్యారెట్, బీట్రూటు, కీరదోస, టొమాటోస్, పచ్చి కొబ్బరి నీళ్ళు, బార్లీ నీళ్ళు, లేకపోతే వెజిటేబుల్ జ్యూస్, ఇలా పచ్చి వాటికి రండి. అండ్ స్ప్రౌట్స్ తినండి, పెసరట్లు తినండి. తినగానే కడుపులో బరువెక్కిపోయి బ్రెయిన్ అంతా కూడా మొద్దుబారిపోయి అలా ఉండే ఫుడ్, అంటే జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇలాంటివన్నీ కూడా మానేసి, కూల్ డ్రింక్స్ మానేసి, ఐస్ క్రీమ్స్ మానేసి చక్కగా నార్మల్గా ఏ ఫుడ్ ఉంటుందో దాన్ని తీసుకోండి. బాడీ రిలాక్స్డ్గా ఉండాలి, బ్రెయిన్ హాయిగా ఉండాలి. అంటే కొంత మన ఫుడ్ వల్ల కూడా మన ఆలోచనలన్నీ కూడా పిచ్చిగా వస్తూ ఉంటాయండి. చిన్నదాన్ని కూడా మనం భూతద్దంలో చూస్తూ ఉంటాము. అంటే తెలియని ఏదో భయం వచ్చేస్తుంది, ఫ్యూచర్ పట్ల ఇంకొంచెం బెంగ వచ్చేస్తుంది అండి. ప్రజెంట్ బాగుంటేనే ఫ్యూచర్ అండి. మీరు మంచి ఫుడ్ తిన్నారనుకోండి, కొంతలో కొంత ఆలోచనలు ఆగుతాయి ఖచ్చితంగాను. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.